Johnny, it's a very painful to think about ప్రవీణ్. అంటే ఆయన మరణ వార్త చాలా బాధను కలిగించింది, చాలా దుఃఖాన్ని కలిగించింది, చాలా ప్రశ్నలు వచ్చాయి. మానవులంగా ఎందుకు ఇలా జరిగింది, దేవుడు ఎందుకు ఇలాగా అనుమతి ఇచ్చాడు, ఈ ప్రశ్నలు వచ్చాయి. రాలేదు అని అబద్ధం ఆడటం వల్ల కాదు. కానీ నువ్వు అన్నట్లుగా బియాండ్ డెత్ ఆలోచించగలిగేటువంటి క్రైస్తవ్యం, మరణము అవతలకి ఆలోచించగలిగేటువంటి క్రైస్తవ్య విశ్వాసం బట్టి మరణం దుఃఖకరం, మరణం బాధ, మరణం ఎడబాటును కలిగిస్తుంది. బట్ స్టిల్ దెర్ ఇస్ హోప్, ఒక నిరీక్షణ ఉన్నది. జానీ, అంటే నాకు ప్రవీణ్ ముందు అక్కడక్కడ జస్ట్ చూశాను కానీ, బట్ ఇంటిమసీ బాగా క్లోజ్ ఎప్పుడు అవటం మొదలు పెట్టాడంటే ఫ్రమ్ ఇందోర్. మన ఇద్దరం కలిసి వెళ్ళాం ఇందోర్కి, డిటిఎస్కి. ఆ టైంలో ఆయన అక్కడ ఇందోర్లో వైవామ్లో పనిచేస్తూ ఉండేవాడు. అండ్ ఫర్ నియర్లీ 3 years కన్సిస్టెంట్గా ప్రతి ఇయర్ కూడా హీ వాజ్ మై ట్రాన్స్లేటర్. ఇంగ్లీష్ నుంచి హిందీకి నేను డిటిఎస్లో టీచ్ చేస్తూ ఉంటే తాను ట్రాన్స్లేట్ చేస్తూ ఉండేవాడు. చాలాసార్లు వీ హ్యాడ్ డిబేట్స్, అంటే తను నా పక్కన కూర్చుంటే అక్కడ ఉన్నటువంటి ముస్లిం సహోదరులతో డిబేట్ చేసాం ఇందోర్లో. సో ఐ నో ఫ్రమ్ దట్ స్టేజ్, దిస్ ఐఎమ్ స్పీకింగ్ ఫ్రమ్ 2003, ఆ టైం నుంచి చెప్తాను. అయితే ఈ లాస్ట్ 21-22 yearsలో one thing I could see in him is enormous growth in the knowledge of the word of God. కానీ ఇతర గ్రంథాల మీద కానీ తనకున్నటువంటి ఆ ఎనార్మస్ గ్రోత్, అది ఫినామినల్ అని చెప్పాలి. అంటే సాధారణమైన పద్ధతిలో ఆ ఎదుగుదల నేను చూడాలి. ఐ వాజ్ సమ్టైమ్స్ తను ఇచ్చేటువంటి జవాబులు, తను ఇచ్చేటువంటి కంటెంట్ స్పెల్ బౌండ్ అయిపోయాడు. హౌ కుడ్ యూ సే దిస్? అంటే ఈ మాట చెప్తున్నందుకు వేరుగా అనుకోదు. మన ముందు ఎదిగినోడు, దట్స్ హౌ ఐ లుక్ అట్ హిమ్. మన ముందు ఎదిగినవాడు. అండ్ హీ హాస్ గాన్ బియాండ్, చాలా ఎత్తు ఎదిగాడని ఐ ఫెల్ట్ సో హ్యాపీ, సో ప్రౌడ్ ఆఫ్ హిమ్. సో అంటే హీ గ్రూ వెరీ, అంటే ఫాస్ట్గా, చాలా హ్యూజ్గా ఆయన ఎదగటం అనేది చూసాం. తర్వాత తనలో ఇంకొక విషయం ఏంటంటే, తనకిష్టమైనటువంటి ఫిలాసఫీ కింగ్డమ్ ఆఫ్ గాడ్. కింగ్డమ్ ఆఫ్ గాడ్ అంటే హీ ఆల్వేస్ స్పీక్స్ అబౌట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, దేవుని రాజ్యం, దేవుని రాజ్యం. హీ స్పీక్స్ అబౌట్ ఇట్. అంటే తన థియలాజికల్ ఫ్రేమ్వర్క్ అంతా కూడా దాని మీద బిల్డప్ చేసుకున్నాడు. కింగ్డమ్ ఆఫ్ గాడ్ అనేటువంటి ఆ కాన్సెప్ట్ మీద తను ఎప్పుడైనా టీచ్ చేసినప్పుడు అది టచ్ చేయకుండా ఉండలేడు. సో తను వెరీ ఫోకస్డ్, హీ బిలీవ్డ్ ఇట్ అండ్ హీ లివ్డ్ ఆన్ దాట్. నువ్వు ఒక మాట చెప్పావు కదా, వన్స్ హీ గాట్ కనెక్టెడ్ టు రక్షణ అనేసి, అంటే somehow God used me in that journey. Actually ఏంటంటే బెన్నర్ గారు హీ వాంటెడ్ మీ టు యాంకర్ ఫ్యూ ప్రోగ్రామ్స్. అయితే నేను అప్పుడు నిరీక్షణ ప్రోగ్రామ్ యాంకర్ చేస్తున్నాను కాబట్టి ఐ సెడ్ అంటే నాకున్నటువంటి ఆ కమిట్మెంట్ బట్టి ఐ కెనాట్ గివ్ మోర్ దాన్ 1 or 2 slots in 6 months, అంతకంటే ఎక్కువ ఇవ్వలేను అని. ఐ వాంట్ టు ఇంట్రొడ్యూస్ 1 person, మీరు ట్రై చేయండి అండ్ యూ విల్ బి అ వండర్ఫుల్ రిసోర్స్ అని నేను వాళ్ళకి మన ప్రవీణ్ నెంబర్ ఇచ్చి ప్రవీణ్ కాల్ చేసి, ప్రవీణ్ యూ హ్యావ్ టు బీ ఆన్ రక్షణ టీవీ అంటే, అన్నా ఏం మాట్లాడుతున్నావే అంటే నాతో చాలా లవింగ్గా మాట్లాడుతున్నాడు. ఏంటి నేను వెళ్తానంటే ఇట్లాగే మాట్లాడతాడు, టిపికల్ తెలంగాణ. కుదరదే, లేదు భయ్ నువ్వు చేయగలుగుతావు, యూ కెన్ డూ ఇట్ అని తను ఎంకరేజ్ చేస్తే ఐఎమ్ వెరీ హ్యాపీ. తర్వాత జోక్ చేశాను, ఏంది భయ్ నీకు చిన్న స్లాట్ ఇస్తే మళ్ళీ మమ్మల్ని జీవితంలో పిలవకుండా చేసావని. he established himself and he became the face of Telugu Christians in some areas అని అనిపిస్తాను. జానీ, నేను
ఆ, రెండు విషయాలు చెప్పాలి జాని ఈ విషయంలో. ఏంటంటే నేను రెండు మూడు సార్లు ఆయన్ని జోకేసా, నువ్వు హర్ష్ బోగ్లే లాంటి వాడికి భయ అనేవాడిని. అంటే ఎందుకనంటే హర్ష్ బోగ్లే ఇప్పుడు ఉన్నటువంటి క్రికెట్ కామెంటేటర్స్ లో హీ నెంబర్ 1. ఎందుకని ఆ మాట అనేవాడిని అంటే, నేను స్క్రీన్ ముందు చాలా కాలం ఉన్నాను చాని, యూనో ఐ వాజ్ విత్ నిరీక్షణ కదా, అయితే నాకు టెన్షన్ ఉండేది కొన్నిసార్లు. కానీ నేను ఆయనతో పాటు కపుల్ ఆఫ్ ప్రోగ్రామ్స్ చేసినప్పుడు ఐ కుడ్ సీ ఇన్ హిమ్ ద వెరీ కూల్ మైండ్. ఏ మాత్రం టెన్షన్ ఉండేది కాదు. అండ్ హీ యూస్ టు హ్యాండిల్ థింగ్స్ వెరీ ఈజీలీ, చాలా ఈజీగా సిచ్యువేషన్స్ ని చేసేవాడు. పర్టికులర్ గా ఇద్దరు ముగ్గురు మధ్యన కాన్ఫ్లిక్టింగ్ డిస్కషన్ వెళ్తా ఉంటే దాన్ని న్యూట్రలైజ్ చేయటం, మెలోడౌన్ చేయటం అనేది హీఈస్ ఎక్సెప్షనల్లీ గుడ్. చాలా గొప్పగా దాన్ని హ్యాండిల్ చేసేవాడు. సో దిస్ ఈస్ వెరీ వన్ థింగ్ ఐ వాంట్ టు ఎక్స్ప్రెస్. ఏంటంటే దేవుడు టెలివిజన్ కోసం ఆయన సృష్టించాడేమో అనిపిస్తుంది జానీ. అంటే ఇంకొక ఏరియా నేను ఆయన గురించి చెప్పాల్సింది ఏంటంటే, అంటే దీనికి సూత్రధారి కాబట్టి ఐ వాంట్ టు మెన్షన్ అబౌట్ దిస్. క్రాస్ రోడ్స్ అనే ప్రోగ్రామ్స్ కండక్ట్ చేశాడు కడపలో, గూడూరులో, ఇండోర్లో, 3 ప్లేసెస్లో. అంటే నన్ను 3 చోట్లకు కూడా హీ ఇన్వైటెడ్ మీ యాజ్ స్పీకర్ అనమాట. తన ఇంటెన్షన్ ఏంటంటే టౌన్ లెవెల్లో యూత్ ని రీచ్ అవుట్ అవ్వాలనేది తనకున్నటువంటి కోరిక అనమాట. అవును. అంటే నువ్వు చెప్తున్నట్లుగా ఏంటంటే ఈ యూత్ లెవెల్లో ఉన్నటువంటి వాళ్ళు ప్రభువుని ఎరిగి వాళ్ళ ఉద్యోగాల్లో, వాళ్ళ వృత్తుల్లో స్థిరపడుతూ సాక్షులుగా ఉండాలి. దట్ ఈస్ హిస్ మెయిన్ ఇంటెన్షన్. నీల్ జోసెఫ్ అని, తర్వాత ప్రవీణ్, తర్వాత జార్జ్, వీళ్ళంతా ఒక చిన్న బ్యాచ్. ఈ కుర్రోళ్ళు కలిసి దే కండక్టెడ్ దీస్ ప్రోగ్రామ్స్ అనమాట. కడపలో, తర్వాత గూడూరులో, తర్వాత ఇందోర్లో. అండ్ దట్ ప్రోగ్రామ్ వాజ్ వెరీ వెరీ అంటే బ్లెస్సింగ్ అనమాట చాలా మంది యూత్ కి. హీ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది వాట్ కాల్ ఆర్కిటెక్ట్ ఫర్ ద ప్రోగ్రామ్. ద వెరీ థాట్ నాకు బాగా ఈ టైంలో కంఫర్ట్ ఇచ్చేది ఏంటంటే 2 ఇన్సిడెంట్సెస్ యేసుప్రభు వారి యొక్క లైఫ్లో. ఒకటి బాప్తిస్మిచ్చి యోహాను చనిపోయినప్పుడు, రెండోది లాజరు చనిపోయినప్పుడు. ఈ 2 సందర్భాల్లో యేసుప్రభు వారి యొక్క ప్యాషనేట్ రియాక్షన్ మనకు కంఫర్ట్ ఇస్తుంది అనిపిస్తుంది. ఎందుకంటే బాప్తిస్మిచ్చి యోహాను చనిపోయినప్పుడు యేసుప్రభు వారు ఏకాంతంగా వెళ్ళిపోవడానికి ఇష్టపడ్డాడు. హీ వాజ్ జస్ట్ స్పెండింగ్ టైమ్ విత్ ద ఫాదర్. ఏమో ఐ డోంట్ నో వాట్ హీ వాజ్ కమ్యూనికేటింగ్ విత్ ఫాదర్ ఆ టైంలో, బట్ హీ మస్ట్ బి గోయింగ్ త్రూ పెయిన్. చాలా పెయిన్ గుండా వెళ్తూ ఉంటాడు. దట్స్ వన్ థింగ్. రెండోది, లాజరు చనిపోయినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆ సమాధి దగ్గరకు వచ్చి మోలుగుతూ ఏడవటం. దట్ ఈస్ ద షార్టెస్ట్ వర్స్ ఇన్ ద బైబిల్ అంటారు, జీసస్ వెప్ట్. నేను ఎందుకని ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నానంటే, ఒక వ్యక్తి బాధకుండా వెళ్తున్నప్పుడు అతన్ని ఆదరించేది ఇంకో బాధపడే వ్యక్తి, లేకపోతే అలాంటి బాధకుండా వెళ్ళగలిగేటువంటి వ్యక్తి, టు స్టెప్ ఇన్ టు ద షూస్. యేసుక్రీస్తు ప్రభువారు మరణము గుండా వెళ్తున్నటువంటి వ్యక్తికి, మరణము బాధను అనుభవిస్తున్నటువంటి వ్యక్తులకి ఆదరించినట్లు ప్రపంచానికి ఎవరు ఆదరించారు అనుకోండి? నోబడీ ఎల్స్, ఓన్లీ హీ. ఆయన ఒక్కడే చేయగలరు. సో దట్ ఈస్ ద ఫస్ట్ కంఫర్టింగ్ థింగ్ ఐ వాంట్ టు టెల్. రెండోది, ఒక మాట అందరికీ చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇలా చేసుంటే లేకపోతే ఇలా జరుగుంటే మరణం వచ్చి ఉండేది కాదేమో అనేటువంటి మాటలు మనలో చాలా మంది ఉపయోగించడానికి ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు దాకా అందరూ మాట్లాడినటువంటి మాటలు ఎలా ఉన్నాయి? హిస్ టైమ్ హ్యాస్ కమ్, హీ హాస్ ఫినిష్డ్ హిస్ రేస్ అన్న మాట ఉపయోగించినప్పుడు, లెట్ us యాక్సెప్ట్ ఇట్ యాజ్ ద టైమ్ ఆఫ్ గాడ్. మేబీ తాను మరణించినటువంటి విధానం మనకి ఇష్టం అనిపించకపోవచ్చు, బాధకరంగా ఉండొచ్చు, బట్ ద టైమ్ హ్యాస్ కమ్. దట్ ఇస్ ద సెకండ్ థింగ్ ఐ వాంట్ టు టెల్. మూడోది అతి ప్రాముఖ్యమైనది, ఐ వాంట్ టు రీడ్ దిస్ వర్స్. 13-14 వచనాలు, హిబ్రీలకు రాసిన పత్రిక, తెస్సలోనిక సంఘానికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 13-14. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె
మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండాట మాకు ఇష్టం లేదు. ఈ మాట ప్రవీణ్కి అప్లై చేయడానికి నాకు బాధ అనిపిస్తుంది, నిద్రించుచున్న వారిని గూర్చి. కానీ విత్ అ డిఫరెంట్ నోట్ నేను ఆపాదించాలని ఇష్టపడుతున్నాను. ఈజ్ వెరీ వెరీ మచ్ యంగర్ టు మీ. నాకు చాలా చిన్నోడు. ఆయన ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు, నిద్రించుచున్న వారిలో ఒకడు అయ్యాడు. అయితే ఆయన ఇప్పుడు పరిస్థితి ఏంటి? 14 వచనం, యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల. దిస్ ఈస్ హిస్ కన్విక్షన్, దిస్ ఈస్ హిస్ డాక్ట్రిన్, దిస్ ఈస్ హిస్ ఫెయిత్, దిస్ ఈస్ హిస్ బిలీఫ్. ఆయన విశ్వాసం ఇది. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల. యేసయ్య మృతి పొందింది మన పాపాన్ని తాను మీదేసుకోవాలి. ఆయన చనిపోయిన విధానం భయంకరమైనది. ఆయన చనిపోయినటువంటి పద్ధతి ప్రజలకు ఎవరికి ఇష్టం లేదు. కానీ దాంట్లో మనకి స్వేచ్ఛని తీసుకొచ్చాడు, పాపం నుంచి విముక్తిని తీసుకొచ్చాడు. అది ధృవీకరించడానికి తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల. వి బిలీవ్ దట్. ప్రవీణ్ బిలీవ్ దట్, తిరిగి లేచినని. అదే ప్రకారం యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వచ్చు. దట్ ఈస్ అవర్ హోప్, దట్ ఈస్ అవర్ ఫెయిత్, దట్ ఈస్ అవర్ హోప్. మన విశ్వాసము యేసు ప్రభు మన కోసం చనిపోయి తిరిగి లేచాడని. మన నిరీక్షణ క్రీస్తునందు నిద్రించిన వారిని ఆయన వెంటబెట్టుకొని వస్తారని. ప్రవీణ్ ఆ యొక్క గుంపులో ఉంటాడు. ఆయన ఆ గుంపులో ఉన్నాడు. ఆయన రాడు మన దగ్గరికి, మనమే ఆయన దగ్గరికి వెళ్తాం. ఈరోజు ఎంతమంది అయితే ఈ మాటలు వింటా ఉన్నారో, ప్రవీణ్ గురించి చాలా మంది చాలా రకాలైనటువంటి బాధను వ్యక్తం చేశారు. దట్స్ వండర్ఫుల్. అయితే డూ యూ వాంట్ టు బీ విత్ ప్రవీణ్, విత్ గాడ్ ఫర్ ఎవర్? దేవునితో నిరంతరము ఉండటం అనేది నీకు ఇష్టమా? అయితే ఇది చాలా ప్రాముఖ్యం. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల. డూ యూ బిలీవ్ దాట్? డూ యూ బిలీవ్ దాట్? ఈ నిరీక్షణ మనకు ఉండాలి అనంటే, ఈ నిరీక్షణ ఎప్పుడు ఉంటుంది అనంటే, ఈ విశ్వాసం మనకుంటేనే. ఫెయిత్ అనే పునాది మీద ఈ హోప్ అనే దాన్ని మనం కట్టుకుంటాం. ఈ ఫెయిత్ మనకున్నదా? డూ యూ బిలీవ్ దట్ జీసస్ డైడ్ ఫర్ యూ అండ్ హీ రోజ్ అగైన్? యేసు మృతి పొంది తిరిగి లేచినని నమ్మినప్పుడు చావు అనేది డిఫరెంట్గా కనబడుతుంది. చావుని ఫేస్ చేసే విధానం డిఫరెంట్గా ఉంటుంది. చాలామంది మార్టైర్షిప్స్ని చూసి మారుమనసు పొందిన వాళ్ళు ఉన్నారంట. టర్టూలియన్ అనేటువంటి ఆయన క్రైస్తవుల్ని మొదటి శతాబ్దంలో చిత్రహింసలకు గురి చేసి చంపుతూ ఉంటే, వారి చచ్చిపోతున్నటువంటి విధానాన్ని చూసి ప్రభు దగ్గరికి వచ్చాడంట. ద వే దే ఫేస్డ్ డెత్, ద వే దే ఫేస్డ్ పర్సిక్యూషన్, వాళ్ళు శ్రమను ఎదుర్కొన్నటువంటి విధానం, వాళ్ళు మరణాన్ని ఎదుర్కొన్నటువంటి విధానం. ఎందుకు ఎదుర్కోగలిగారంటే, దే హ్యాడ్ ఫెయిత్ ఇన్ జీసస్ హూ డైడ్ ఫర్ దెమ్ అండ్ రోజ్ అగైన్. మై ఫ్రెండ్స్, we all have to die one day. We all have to face death one day. But how are you going to face that death? ఒక వ్యక్తి చావటం అంటే ఏంటో తెలియనప్పుడు ఆయన బతకలేడంట. He cannot live. Do you want to live and live a comforting life? You should be prepared to leave this world. You must be prepared to die. చనిపోవటానికి ఇష్టపడేటువంటి వ్యక్తిగా, ఆ స్థాయికి రాగలిగేటువంటి వ్యక్తిగా ఉండగలిగి ఉండాలి. హ్యావ్ యూ కమ్ టు దట్ లెవెల్? ఆ లెవెల్కి వచ్చావు. హెన్రీ వ్యాన్ డైక్ అనేటువంటి ఈ మాట చెప్పాడు. సమ్ పీపుల్ ఆర్ సో ఎఫ్రైడ్ టు డై దట్ దే నెవర్ బిగిన్ టు లివ్ అంట. కొంతమందికి చావు అంటే ఎంత భయం ఉంటుందంటే వాళ్ళు బతకడం ఇంకా మొదలు పెట్టరంట. లెట్స్ స్టార్ట్ లివింగ్. లెట్స్ నాట్ బి హ్యావింగ్ ఎనీ ఫియర్ ఆఫ్ డెత్. అండ్ దట్ ఈస్ ఓన్లీ పాసిబుల్ when we believe in Jesus Christ who died for us and rose again.